ఆర్ యు రెడీ? దేవుడు మనకిచ్చిన వరం, దేవుడు మనకిచ్చిన వరం, దేవుడు మనకిచ్చిన వరం ఏంటండి? ఏదో చెప్పండి. యాకోబా? దేవుడు మనకిచ్చిన వరం, దేవుడు మనకిచ్చిన యేసయ్య మన వరం అన్ని గొప్పదే. దేవుడు మనకిచ్చిన వరం ఏది తెలుసా? ఎన్నుకోవడం. టు చూజ్, టు ఎలక్ట్. దేవుడు మనకిచ్చిన వరం. చేపలకి ఎన్నుకునే వరం లేదు, జంతువులకు ఎన్నుకునే వరం లేదు, పక్షులకు ఎన్నుకునే వరం లేదు. మానవ జాతికే ఎన్నుకునే వరం ఇచ్చాడు. ఏ చేప కూడా ఈ దేవుడు సృజించినగా నుండి నీటిలోనే సంచారం చేస్తున్నాయి. చచ్చా, నేను నీటిలో ఉన్నాను, 5 స్టార్ హోటల్లో దండ్ల పరుపు మీద ఉంటానంటే అది పైకి వెళ్ళిపోవటమే. ఎన్నుకునే వరం దానికి. సింహం, నేను ఈ రోజు నుండి తోటకూర, బచ్చల కూర, బీరకాయ, దొండకాయ తింటానంటే కుదరదు, అది మాంసాహారి. అందువలన దానికి ఎన్నుకునే అవకాశం లేదు. పులికి ఎన్నుకునే అవకాశం, చిరత పులికి ఎన్నుకునే అవకాశం. పక్షులు ఆకాశంలో ఎగరటం ఏంటి? మనుషుల్లాగా బైపాస్ రోడ్డు మీద నడుస్తానంటే వెళ్ళిపోద్ది అది పైకి. ఎన్నుకునే వరం లేదు. కానీ మనిషికి ఎన్నుకునే వరం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. డాక్టర్ గారు అబ్బాయి డాక్టర్ గారు అవ్వాలని లేదు, ఇంజనీర్ అవ్వచ్చు. ఇంజనీర్ గారు అబ్బాయి ఇంజనీర్ అవ్వాలని లేదు, అవ్వాలంటే అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. రాజకీయ నాయకుల అబ్బాయి రాజకీయ నాయకుడు అని అవ్వలేదు, డాక్టర్ అవ్వచ్చు. ఎన్నుకునే వరం ఎవరికి ఇచ్చాడు? మనిషికి దేవుడు ఇచ్చాడు. నువ్వు వైఎస్ఆర్సీపీలో ఓటేయచ్చు, టీడీపీకి ఓటేయచ్చు, కాంగ్రెస్కి ఓటేయచ్చు, బీజేపీకి ఓటేయచ్చు, జనసేనకు ఓటేయచ్చు. నువ్వు ఒక పార్టీ కనబడితే దానికన్నా ఓటేయచ్చు. ఎలక్ట్ చేసుకునే వరం దేవుడు మనకిచ్చాడు. కానీ ఎలక్షన్, ఎన్నుకోవడం దేవుడు మనకిచ్చిన వరం. అది కరెక్ట్గా నువ్వు ఎన్నుకోవాలా. ఒకవేళ నువ్వు కరెక్ట్గా ఎన్నుకోకపోతే ప్రస్తుతం సంతోషంగా ఉన్న కొన్ని సంవత్సరాలు వేదన అనుభవించాల్సి వస్తుంది. అందువలన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీ జీవితంలో కరెక్ట్గా నువ్వు ఎన్నుకోను గాక. మంచిని ఎన్నుకోవచ్చు, చెడుని ఎన్నుకోవచ్చు. సిలువ మీద యేసయ్య వేలాడుతున్నాడు. ఒక దొంగ యేసయ్యని ఎన్నుకోలా. యేసయ్య నన్ను రక్షించు అని అడగల. కుడివైపు దొంగ నన్ను రక్షించు అని అడిగాడు. ఒక వ్యక్తి ఎన్నుకున్నాడు, ఇంకొక వ్యక్తి ఎన్నుకోలా. చెవులు మెలేసి ఆ కుడివైపు దొంగ నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అన్నాడు. నువ్వు కూడా అను, లేకపోతే కాల్చేత్తా, లేకపోతే చంపేత్తా అనలా. అది నీ ఇష్టం. ఎన్నుకోవటం దేవుడు మనకిచ్చిన వరం. విగ్రహములు కావాలా, జీవం గల దేవుడు కావాలా? నువ్వు ఎన్నుకోవాలి. చూడుము, గట్టిగా 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 చూడుము. నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఆర్ యు రెడీ? అయితే ఆర్ యు రెడీ? చాలు. కానీ యెహోషువ ఏమంటాడు తెలుసా? నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గానన్నా నువ్వు ఎన్నుకోవచ్చు. ఈ రోజున ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, వాక్యం వింటున్న వాళ్ళు, అన్నయ్య అమ్మ చెప్పినట్లు నేను వినలా,
నాన్న చెప్పినట్లు నేను వినలా, నా మనసాక్షి చెప్పినట్లు వినలా, నేను నా ఇష్ట ప్రకారంగా నేను ఒక మార్గాన్ని ఎన్నుకున్నా. ఇప్పుడు నేను బాధపడుతున్నా, ఇప్పుడు నేను దుఃఖపడుతున్నా. ఇప్పుడు నేనేం చేయాలి? చచ్చిపోవాలా లేకపోతే నా జీవితం ఇంతేనా? సర్వశక్తి గల దేవుడు చెప్పేది, ఇప్పుడైనా ఆయన వైపు తిరుగు. నీ కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ లార్డ్. నా దేవుడు నీ స్థితిని మార్చగలడు. ఈ రోజున ఎవరైనా సరే చెడు మంచి, మరణము జీవము, నువ్వు మరణాన్ని ఎన్నుకొని చెడుని ఎన్నుకొని నువ్వు వెళ్తున్నావా? నా దేవుడు నిన్నలా గాలి కొదిలేయడు. ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడతాడు, బంధువుల ద్వారా మాట్లాడతాడు, టీవీల ద్వారా మాట్లాడతాడు, నువ్వు నమ్మిన వాళ్ళ ద్వారా మాట్లాడతాడు, నా ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ మార్గం గుండా వెళ్ళొద్దు, మరలా తిరుగు, మరలా జీవపు మార్గంలోనికి తిరుగు, మళ్ళా యథార్థ మార్గంలోనికి తిరుగు, మళ్ళా మంచి మార్గంలోనికి తిరుగు అని దేవుడు నీతో మాట్లాడతాడు. యేసయ్య కృప వలన భద్రాచలం అన్న ప్రాంతానికి పోయిన బుధవారం ఉజ్జీవ కూటానికి వెళ్ళాను. అది ఒక్కరోజు ఉజ్జీవ సభ. అక్కడ యేసయ్య కృప వలన యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు అన్న వాక్యం అందించి, యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు, యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు అన్న వాక్యం అందించి ప్రార్థన ముగించి స్టేజీ నుండి అలా దిగుతుండగా 2 స్త్రీలు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలవక దిగిపోదాం అని అనుకుంటగానే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నువ్వు దిగకూడదు, వాళ్ళకి ప్రార్థన చేయాలి అనగానే గబగబా వెళ్ళి ప్రార్థన చేయబోతుండగా వెంటనే వాళ్ళకి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి అలా వెళ్తుండగా మేము సాక్ష్యం చెప్పాలండి అన్నారు. అనగానే ఆ పాస్టర్ గారికి అడిగి మనం ఏం చేయాలి, ఆయన పర్మిషన్ తీసుకోవాలి. అందువల్ల పాస్టర్ గారితో అన్నాను, ఎవరో సాక్ష్యం చెప్తారండి, చెప్పించండి అన్నారు. అనగానే పైకి తీసుకొచ్చా. పైకి తీసుకురాగానే ఆమె సాక్ష్యం చెప్తుంది. మీరెవరన్నా నేను అక్కని, మీరెవరన్నా ఆమె చెల్లిని. అక్క చెల్లెలు చెప్తున్న సాక్ష్యం, వాళ్ళ అక్క బావగారు 2 ఆడపిల్లలు, అక్క బావగారు 2 ఆడపిల్లలు. 2014వ సంవత్సరం ఆగస్టు 25వ తారీఖున 12 లక్షల రూపాయల అప్పులు తీర్చలేక నలుగురు కలిసి విష పదార్థం వాళ్ళ గదిలో ఉంచి మధ్యాహ్నం 2 to 3 మధ్యలో విష పదార్థము తాగి చనిపోవడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారు? మంచి నిర్ణయమా, చెడు నిర్ణయమా? జీవము నిర్ణయమా, మరణపు నిర్ణయమా? మరణపు నిర్ణయం తీసుకున్నారు. అటువంటి టైంలో వీళ్ళు 12 లక్షలు ఒకళ్ళకి ఇచ్చారు, ఇంకొకళ్ళ దగ్గర అప్పు తీసుకొని, కానీ ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వట్లా. తద్వారా తలదించుకునే స్థితి, తద్వారా అవమానం, తద్వారా ప్రజల ఎదుట కనబడలేకపోతున్నారు. వెంటనే వాళ్ళు చేసింది ఏంటి తెలుసా? నలుగురు కలిసి విష పదార్థం ప్రిపేర్ చేసుకున్నారు. అటువంటి టైంలో ఫ్యాన్ ఒక్కటే తిరుగుతుంది, ట్యూబ్ లైట్లన్నీ ఆపేశారు, టీవీ ఆపేశారు, టీవీ రిమోట్ ఆపేశారు. అటువంటి టైంలో ఆగిపోయిన టీవీ, కరెంటు సప్లై లేని టీవీ, ఆ టీవీ ఆన్ అయిపోయింది. ఆ టీవీ ఆన్ అయింది. అక్కడ మధ్యాహ్నం పూట వచ్చే బ్రతికించు వాక్యం వస్తుంది. వెంటనే భర్త భార్య, నువ్వు స్విచ్ ఆఫ్ చేసావు, టీవీ ఆఫ్ అయి ఉంది, రిమోట్ ఆఫ్ అయి ఉంది, ఎలా ఇది ఆన్ అయింది అనగానే ఆశ్చర్యం కలిగింది వాళ్ళకి. ఆశ్చర్యం కలిగి అలా చూస్తుండగా దేవుని వాక్యం వాళ్ళతో మాట్లాడుతుండగా విష పదార్థం ఇసిరి పడేశారు. వాళ్ళు చెప్తున్న మాట, ఆ రోజు మేము వాక్యం ఎందుకు విన్నాం తెలుసా? టీవీ ఆగిపోయింది, స్విచ్ ఆఫ్ చేశారు, రిమోట్ ఆఫ్లో ఉంది, ఎలా టీవీలోని వాక్యం బయటకు వచ్చింది? ఆ రోజు ప్రసంగం చేసిన వాక్యం ఏంటి తెలుసా? అప్పుల బంధకాల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. వెంటనే ఆమె చెప్పినది, 2014 ఆగస్టు 25వ తారీఖున మేము మరణించవలసిన మమ్ములను దేవుని వాక్యం మమ్మలను బతికించేటట్టు చేసింది. దేవుడు నిన్ను వాడుకున్నాడు. ఈరోజు నేను చెప్పనా, వాళ్ళు ఏది ఎన్నుకున్నారు? జీవాన్ని ఎన్నుకున్నారు. అది నీ చేతిలో. నువ్వు చచ్చిపోవాలి అనుకుంటే మీ అమ్మా నాన్న ఆపలేరు. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే మీ అమ్మా నాన్న ఆపలేరు. నువ్వు మరణించాలనుకుంటే బంధువులు ఆపలేరు. ఎన్నుకునే తీర్మానం నీకు ఇచ్చేశాడు.
మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు. మాటి మాటికి మీ అమ్మ నాన్నతో ఏమంటావు తెలుసా? నేను మరణిస్తా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నీ భార్యతో ఏమంటావు తెలుసా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. భర్తతో ఏమంటావు తెలుసా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపోదామని, నువ్వు మరణిద్దామని నువ్వు నిర్ణయించుకుంటే ఎవడేం చేయలేడు. కానీ అటు వెళ్ళొద్దు అని, నాలాగా అటు వెళ్ళొద్దు అని, మరణించొద్దు అని నన్ను నిలబెట్టి నీతో మాట్లాడుతున్నాను. భద్రాచలములో ఉన్న ఆ కుటుంబం వాళ్ళు విన్నారు. నువ్వు వింటే హల్లెలూయా. యేసయ్య రాకడ ఆలస్యమైతే కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్పబోతున్నావు. మరణిద్దామనుకున్నా, వాక్యమిని నా యాటిట్యూడ్ మార్చుకున్నా, నా వైఖరి మార్చుకున్నా, నా తీరు మార్చుకున్నా. ఎన్నుకోవడం, చెప్పండి, ఎన్నుకోవడం దేవుడిచ్చిన వరం. పేతురు జీవాన్ని ఎన్నుకున్నాడు. యోధా ఇస్కరియోతు మరణాన్ని ఎన్నుకున్నాడు. ఇద్దరు ఎవరిని వెంబడించిన వాళ్ళే? యేసుని వెంబడించిన వాళ్ళే. పేతురు జీవాన్ని ఎన్నుకున్నాడు. యోధా ఇస్కరియోతు మరణాన్ని ఎన్నుకున్నాడు. ఇద్దరు యేసుని వెంబడించిన వాళ్ళే. ఇద్దరు దొంగలు యేసే దగ్గర ఉన్నారు. ఒకడు జీవాన్ని ఎన్నుకున్నాడు, ఇంకొకడు మరణాన్ని ఎన్నుకున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం జీవాన్ని ఎన్నుకోవాలి. పేతురు, యోధా ఇస్కరియోతు డబ్బుతో పొరపాటు చేశాడు, ఈయన మాటతో పొరపాటు చేశాడు. ఇద్దరు ఒకే కేటగిరీ. కానీ పేతురు జీవాన్ని ఎన్నుకున్నాడు, యోధా ఇస్కరియోతు మరణాన్ని ఎన్నుకున్నాడు. అవును, కొన్నిసార్లు మనం పొరపాటు చేసినప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది, అవమానపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానికన్నమంత మాత్రాన నా తల ఎక్కడ పెట్టుకోవాలి, నేను ఎలా 10 మంది ఎదుట నిలబడగలను, 20 మంది ఎదుట ఎలా నిలబడగలను, అందరికీ చెప్పేవాడిని నేను, నా బతుకేలాగైపోయింది అని నువ్వు మరణించకూడదు. దేవుడు నిన్ను ఎలా బయటికి తీసుకొస్తాడో నువ్వు కళ్ళారా నువ్వు చూడాలి. ఈరోజు వాక్యం వింటున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, తలదించుకొని బతుకుతున్నావేమో, డబ్బు లేక బతుకుతున్నావేమో, అవమానంతో బతుకుతున్నావేమో, దుఃఖంతో బతుకుతున్నావేమో. కొన్నిసార్లు మన జీవితం అలాంటి కష్టతరంగా ఉండా వెళ్ళాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఏది ఎన్నుకోకూడదు? మరణాన్ని ఎన్నుకోకూడదు. ఏది ఎన్నుకోవాలి? యోధా ఇస్కరియోతు తలదించుకునే జీవితం వచ్చింది, వేదన పడే జీవితం వచ్చింది. ఏదనుకున్నాడు? పేతురు కూడా అదే స్థితి వచ్చింది. కానీ ఏమనుకున్నాడు? జీవాన్ని ఎన్నుకొని, ఇప్పుడు ఆమేననాలి, జీవాన్ని ఎన్నుకొని దేవుడు తన్ని ఎలా ఆశీర్వదించాడో చూడగలిగాడు. కానీ మరణించిన యోధా ఇస్కరియోతు చూడలేకపోయాడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా మార్చబోతున్నాడో నీ కళ్ళారాను చూడాలి. 100 మందికి సాక్ష్యం చెప్పాలి, నీ కుటుంబాలకు సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్.